హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర బిడ్డ. ఈరోజు మన వీడియోలో గుత్తి దొండకాయ ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. గుత్తి వంకాయలాగే గుత్తి దొండకాయ కూడా మనం పూర్తిగా కోసేయకుండా దొండకాయ పాలంగానే వేపుకుంటాం అనమాట. మరి దానికి ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అందులోకి మనం కొంచెం ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, అలాగే 3 ఎండుమిరపకాయలు వేసుకొని దీన్ని కొద్దిగా అటు ఇటు కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కానీ లేదంటే 2 చిన్న ఉల్లిపాయలు కానీ కోసుకొని ఇలాగా నిలువుగా కోసేసుకొని వాటిని కూడా ఇందులో వేసి ఈ కొంచెం మనకి ఎక్కువ వేగిపోక్కర్లేదు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించొద్దు. కొంచెం మనకి ఇలా గులాబీ రంగులోకి వచ్చేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని దొండకాయలు వేయడానికి సరిపడా మనం ఆయిల్ పోసుకోవాలి. ఇక దొండకాయని ఈ రకంగా కట్ చేసి పెట్టుకున్నాను. కడిగే శుభ్రంగా ఇలా కట్ చేసుకొని దొండకాయ పాలంగా మనం చక్కగా కోసుకొని ఇలాగా ఇందులో ఇప్పుడు వేయించేసుకోవాలన్నమాట. దొండకాయ వేగడానికి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని దాన్ని కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం వేయించుకుంటే బాగా వేగుతాయి, లోపలికి అంతా ఉడుకుతాయి అనమాట. అందుకే మనం లో ఫ్లేమ్ లేదంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసి కాసేపు దాన్ని వేగనిద్దాం. ఈ లోపు మనం వేయించుకున్నాం కదా, ఈ మసాలా ఇప్పుడు రుబ్బేసుకుందాము. మిక్సీలోకి వేసుకొని ఇందులోకి మనం ఏంటంటే కొద్దిగా కారము, పచ్చికారం ఉంటుంది, అది కూడా వేస్తున్నాను. అలాగే వెల్లుల్లి రబ్బులు, కొద్దిగా ఒక అంగుళం అల్లం ముక్క వేసాను, కొంచెం చాప్ చేసేసి. కొంచెం కారం ఎందుకంటే మనకి తక్కువ ఎండుమిరపకాయలు వేసాను కదా, అందుకని సరిపోదని చెప్పి మళ్ళీ కారప్పొడి కూడా వేసాను. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కారప్పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇవి దొండకాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయి. మనకు కొంచెం బాగా కలర్ మారే వరకు ఇలాగా తక్కువ ఫ్లేమ్లో పెట్టి వేయించి లాస్ట్లో కొంచెం మంట పెంచుకొని మనకి కొంచెం బాగా ఎర్రగా వేగేలాగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారు కదా, మనకి బాగా తెలుస్తుంది వేగినట్లుగా. ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇందులో మనం రుబ్బి ఉంచుకున్నాం కదా, ఈ మసాలా ముద్ద కూడా వేసుకొని ఈ మసాలా ముద్దలోని దొండకాయలు చక్కగా మగ్గిపోయేలాగా బాగా కలిసిపోయి వేగేలాగా మనం వేయించుకోవాలి. మనకి ఏంటంటే నూనె చిమ్మేలాగా వేయించుకోవాలన్నమాట. మసాలా ముద్ద పచ్చివాసన అంతా పోవాలి, పోయి మనకి కొద్దిగా అడుగు పట్టినట్టుగా వస్తుంది కదా, అంతవరకు కూడా వేయించుకోవాలన్నమాట. ముందే మంట ఎక్కువ పెట్టకుండా కొద్దిగా తక్కువ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత నెమ్మదిగా హై ఫ్లేమ్లో ఇలాగా వేయించుకుంటే చక్కగా కూర దగ్గరికి మనకి అన్నంలో కలుపుకోవడానికి కానీ చపాతీలో తినడానికి కానీ ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కూర నిలవ కూడా ఉంటుంది, మనకి అంత వేగంగా పాడవదు. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ కూరను వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరండి, మామూలుగా ఉండదు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. గుత్తి దొండకాయ కూర ఇలా చేసి పెట్టారంటే కొంచెం ఖాళీ అయిపోద్ది అనమాట. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ. మళ్ళీ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.